ఓకే ఓకే మస్తారావు గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సో ప్రస్తుతం నాతో బీజేపీ నాయకులు హైందవిరెడ్డి గారు కూడా ఉన్నారు. హైందవిరెడ్డి గారు, చెప్పండి. మనం చూసుకుంటే ఈ రోజు ప్రపంచ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి నివేదిక ప్రకారము తెలంగాణ తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. ఇతర దేశాలు అంటే ఇండోనేషియా, వియత్నాం లాంటి దేశాలతో పోల్చుకున్నా కూడా చాలా హై రేంజ్లో ఉంది. కాకపోతే ఎందుకు భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి తలసరి ఆదాయం ఈ లెవెల్లో ఎందుకు లేదు? ఎక్కడ దెబ్బ పడుతుంది? ఎందుకంటే మీరు కేంద్రంలో ఉన్నారు. నమస్తే అండి అందరికీ. మెట్రో టీవీలో పాల్గొన్నటువంటి నా తోటి ప్యానలిస్టులకు, తర్వాత మెట్రో టీవీ ప్రేక్షకులకు అందరికీ బేసికల్ గా ఇక్కడ మనము ఏ విధంగా చూస్తాము తలసరి ఆదాయాన్ని అని అంటే, ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలను విడదీయకుండా అక్కడ ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక నేపథ్యాలను కూడా లెక్కలోకి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అనేది హైయెస్ట్ క్రైమ్ రేట్ ఏరియా. ఇప్పుడు ఇవాళ యోగి గారు వచ్చిన తర్వాత నుంచి కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే డెవలప్మెంట్ కానివ్వండి, కేంద్రం నుంచి మనకు వస్తున్న సహకారం కానివ్వండి, దీని ద్వారా ఉత్తరప్రదేశ్ అనేది ఇవాళ ఒక బెటర్ పొజిషన్కి వచ్చింది. అదేవిధంగా బీహార్ లాంటి రాష్ట్రాలలో కూడా ఏంటి అని అంటే, కంటిన్యూస్ గా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం మారడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి క్రైమ్ రేట్ చూసుకున్నా కూడా ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చాలా మటుకు మనం అబ్జర్వ్ చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క శాఖలలో ఈ ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఈ కేంద్రానికి సంబంధించినటువంటి ఏవైతే కొలువులు ఉంటాయో వీటన్నిటిలో కూడా బీహార్ రాష్ట్రం అన్నది, తర్వాత అక్కడ నుంచి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే కేంద్రం యొక్క నిధుల పైన వాళ్ళు ఎక్కువ ఆధారపడి బతుకుతూ ఉంటారు అక్కడ. కాబట్టి ఏంది అని అంటే, ఇవాళ మనం తెలంగాణను మనము బీహారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను, తర్వాత లేకపోతే అవి బీమారు స్టేట్స్ అని చెప్పేసి మనం అంటున్నారు. కాబట్టి ఇవాళ వాటిని డివైడ్ చేయడం కాకుండా గతంలో మన తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండే, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా బీజేపీ పాలిత ప్రాంతాలలో ఇవాళ డెవలప్మెంట్ అవుతుంది అంటే కారణం ఏంటంటే, మేము సెంట్రల్ లో ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల కారణంగా మా యొక్క డబల్ ఇంజన్ సర్కార్తోనే మేము అక్కడ ఉన్న స్టేట్లని మేము డెవలప్ చేస్తున్నాము. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాము. కాబట్టి ఇవాళ ఇప్పుడిప్పుడే పెద్ద రాష్ట్రాలు అవి అంటే ఇప్పుడు తెలంగాణ కూడా ప్రపంచంలో నెంబర్ 1 గా ఉంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సరిగానే ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చా? దానికి ఒప్పుకుంటారా? మరి నేను ఒప్పుకోనండి ఈ విషయంలో. ఎందుకనంటే తెలంగాణను మనము బయట దేశాలతో పోల్చుకునే ముందల ఒక ఎగ్జాంపుల్ గా ఆర్థిక నిపుణులు చెప్తారు, అంతే తప్పితే తెలంగాణ ఏదో వియత్నాం దాటిపోయినా లేకుంటే ఇంకేదో సంతోషం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మనము జీడిపిలో ముందుకెళ్తున్నాము, అదేవిధంగా మన అభివృద్ధి ముందు జరుగుతుంది. మరి ఈ విషయంలో కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే పనిచేస్తే సరిపోదు కదా. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి, తర్వాత మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా మన తెలంగాణకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో కూడా ఇవాళ తెలంగాణలో మన యొక్క అభివృద్ధి పథకాలు నడుస్తున్నాయి. కాబట్టి ఏంది అని అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ధి అన్నది సాధ్యమవుతుంది. కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమో లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వమో ఒక్కరే చేస్తే ఇది అయ్యేటటువంటి ముచ్చట కాదు. ఇంకొకటి ఏంటంటే, దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పుడు కర్ణాటక కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ కానివ్వండి, ఇప్పుడు మనం మొదటి నుంచి కూడా ఐటీ హబ్ గా మనము పిలువబడుతున్నాము. మరి ఫార్మా హబ్ గా ఇవాళ తయారైనామనంటే కారణము మనకు కేంద్రం నుంచి వస్తున్నటువంటి సహకారం. కాబట్టి మనం కేవలం ఒకరికే క్రెడిట్ ఇచ్చేసేసి తెలంగాణ అభివృద్ధి చెందుతుందంటే కారణం రేవంత్ రెడ్డి అనో, తెలంగాణ అభివృద్ధి చెందుతుందంటే కారణం కేసీఆర్ గారే మొత్తం చేసేసిరు అని అంటే ఇది మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. దీన్ని కేవలం ఏంది అని అంటే, నిపుణులు ఎప్పుడైనా కూడా పక్కన పెడదాం ఒక నిమిషం. ఈ యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలను కాసేపు పక్కన పెడదాము. ఒక నిమిషం. ఎస్, తెలంగాణలో మాత్రము ఓకే నెంబర్ 1 స్థాయిలో ఉందంటూ కూడా ఏకంగా ప్రపంచ బ్యాంకే చెప్పింది. సో ఈ యూపీ, బీహార్ మినహాయించి మిగతా చాలా ప్రదేశాల్లో కూడా మీ బీజేపీ ప్రభుత్వంలో ఉంది కదా. అధికారిక రిపోర్ట్ ఎక్కడ ఉంది అసలు వీళ్ళ దగ్గర? నేను ఇందాక సెర్చ్ చేసిన, చూద్దాం ఏం రిపోర్ట్ ఇచ్చింది ఇంతకు ప్రపంచ బ్యాంక్ అని చెప్పేసి. అని ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం చెప్పలేదు. కాకపోతే ఏంది అని అంటే, తలసరి ఆదాయం పెరుగుతుంది అని చెప్పేసి 2026కు ఒక నివేదిక వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు కదా మీరు. ఆ యొక్క రిపోర్ట్ ఎక్కడైనా ఉంటే మాకు ఒకసారి చూపియండి. మరి తెలంగాణ అత్యధికంగా మనం డెవలప్ అవుతున్నాము అనేదానికి 100% ఒప్పుకుంటాను నేను ఈ విషయంలో. కానీ ఇది అధికారికంగా ఎవరు ప్రకటించింది అసలుకి? దీని అధికారిక లెక్కలు ఏడికెళ్ళి తీసుకొచ్చారు మీరు అసలు? ఇవాళ మనం డిబేట్ పెట్టుకుంటున్నాము అని అంటే దీనికి ఒక అధికారికమైనటువంటి ప్రకటన ప్రపంచ బ్యాంకు చేసింది, లేకపోతే దీని వల్ల వచ్చింది అని చెప్పేసి సోర్స్ మాత్రం నాకు ఎక్కడ కనిపించలేదు వాస్తవంగా చెప్పాలంటే. నేను అందుకనే చెప్తున్నా, ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారనంటే, మన గురించి మనం చెప్పుకుంటున్నామంటే పక్కన వాళ్ళతో పోల్చుకొని చెప్పుకుంటాం. కాబట్టి బహుశా ఆ టైంలో ఒక సమయంలో ఈ తెలంగాణ కూడా ఇంత డెవలప్ అవుతుంది కారణము ఇది అని చెప్పేసి చెప్తుండొచ్చు అంతే.
కానీ ఇదేం అధికారికమైనటువంటి సరే రిపోర్ట్ సరే కాదు మీరు మనకి. చెప్పండి, తెలంగాణ ఇప్పుడు కాబట్టి డెవలప్ అవుతుందా? నేను ఒకటే విషయం చెప్తున్నానండి, తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది అని అంటే 100% కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్లు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి జనాభాకు ఇంకొక విషయం ఏంటి అని అంటే భౌగోళికంగా కూడా మన తెలంగాణలో హైదరాబాద్ అనేది దక్కన్ పీఠభూమిలో ఉంటది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే వచ్చి నివసించడానికి వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ డెవలప్మెంట్ కానివ్వండి, హైదరాబాద్ విస్తీర్ణం కానివ్వండి, లేకపోతే రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు కానివ్వండి, ఇవన్నీ కూడా కారణమవుతాయి ఇందులో. కేవలం హైదరాబాద్ ఒక డెవలప్ అయితే తెలంగాణ డెవలప్మెంట్ అయినట్టు కాదు కదా. కాబట్టి మిగతా జిల్లాలను కూడా మనం ఏ విధంగా డెవలప్ చేస్తాము, సైమల్టేనియస్ గా మన జిల్లాలు మనకు ఉన్నటువంటి 36 జిల్లాలు 38 జిల్లాలలో ఏ జిల్లా ఇంతవరకు మరి ఈ విషయంలో మనకు సహకారం అందించిందని కూడా చూసుకోవాలి మనము. కాబట్టి కేవలం ఒక హైదరాబాద్ మీదనే ఆధారపడి మనం ఇవాళ తెలంగాణ సంపన్న తెలంగాణ అని చెప్పుకోవడానికి మాత్రం ఆస్కారం లేదు. కాబట్టి ఒకటే చెప్తున్నాము, ఇవాళ బయట ఉన్నటువంటి రాష్ట్రాలను పక్కకు పెడితే తెలంగాణ విషయంలో తెలంగాణ అభివృద్ధి చెందాలి అన్నదే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశ, మా యొక్క అభిలాష. కాబట్టి మొన్న మోదీజీ వచ్చినప్పుడు ఇచ్చినటువంటి అభివృద్ధి పథకాలు కానివ్వండి, లేకపోతే బుల్లెట్ ట్రైన్ కానివ్వండి, లేకపోతే మెట్రో 2 కానివ్వండి, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్మార్ట్ సిటీ డెవలప్ చేస్తామంటారో ఆ స్మార్ట్ సిటీకి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఖచ్చితంగా వస్తాయి. ఇవన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకొని మనం అందరం చర్చిస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఉద్దేశం.